హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఈవేళ ఓ మంచి కథ, కాకపోతే ఈవేళతో అయిపోదు. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదండి. బెబ్బిలి హైమావతి గారి జీవన సమరంలో కథ కథ చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని నిజంగా చాలా దగ్గరగా చూసినట్లు రాశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందుకనే ఇంత మంచి కథని మన కోసం. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథ జీవన సమరంలో, రచన బెబ్బిలి హైమావతి గారు. టీవీలో వస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలను వింటూ తల్లి మైమరిచిపోవడం చూసి శారద నవ్వుకుంది. కానీ మంద్రంగా వినవస్తున్న ఆ ప్రవచనాలను శారద కూడా తెలియకుండానే శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది. జీవిత సారాన్ని కాచి వడపోచినట్లు బోధిస్తున్న ఆ ప్రవచనాలు ఎంతో ఆకట్టుకున్నాయి శారదను. వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది, బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది. అలాంటి పునాది మీద ఏర్పడిన కుటుంబం అనే భవనం ఏ తుఫాను వచ్చినా చెక్కు చెదరదు. వ్యక్తిత్వం అనేది కొంటే రాదు, మీ తల్లిదండ్రులు నేర్పితే వస్తుంది, గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది, కొందరికి పుట్టుకతోనే వస్తుంది. వస్తే చచ్చేదాకా పోదు. నీ నీడగా మారి నీతోనే ఉంటుంది. ఎండకు ఎండదు, వానకు తడవదు. డబ్బు ప్రలోభంలో అసలే పడదు. సరైన వ్యక్తికి వ్యక్తిత్వమే ఆస్తి, అదే నిత్యము సత్యమును. నీ తప్పుని ఈరోజు కప్పిపుచ్చుకున్నా దాని పర్యవసానాన్ని ఆపలేము. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే మనిషి నడత ఒకసారి చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడవకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది. కోటీశ్వరుడు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం అందరికీ సాధ్యమే. ఉత్తమ గుణాల వలన మనిషి ఉత్తముడవుతాడు. ఉన్నత పదవి వలన మాత్రం కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాదు. అహంకారం నిన్ను ప్రతి ఒక్కరి నుండి దూరం చేస్తుంది, చివరికి భగవంతుడి నుండి కూడా దూరం చేస్తుంది. బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. అలా సాగుతున్న ప్రవచనాలు కరెంటు పోవడంతో ఆగిపోయాయి. వేదవ కరెంటు అని పోయిన కరెంటుని తిట్టుకుంటూ అక్కడి నుండి లేచింది ప్రభావతి. ఆ ప్రవచనాలకు అంతరాయం కలిగినా విన్నంత వరకు ఎంతో గొప్పగా అనిపించింది. ఎంత బాగా చెప్పారు ఆయన అనుకుంది శారద. అలా ఆలోచిస్తూ ఉండిపోయింది, వాటిని మననం చేసుకుంటూ. అమ్మా శారద, కాసిని మంచినీళ్ళు పట్రా అమ్మా అని అడిగాడు కూతుర్ని అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శంకర్రావు కుర్చీలో కూర్చుంటూ. వెంటనే శారద మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అమ్మేది అని అడిగాడు శంకర్రావు తాగిన మంచినీళ్ల గ్లాసు కూతురి చేతికి అందిస్తూ. అమ్మ కాఫీ కలుపుతోంది నానా అంది శారద. ఇంతలో ప్రభావతి శంకర్రావుకి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతూ, ఈవేళ మన శారదకి ఒక పెళ్లి సంబంధం వచ్చింది ప్రభా, వాళ్ళు విశాఖపట్నంలో ఉంటారు అన్నాడు శంకర్రావు. అవునా, ఏం చేస్తాడండి అబ్బాయి అడిగింది ప్రభావతి సంతోషంగా. వాళ్ళకి రెడీమేడ్ గార్మెంట్ కంపెనీ ఉంది. అబ్బాయి చదువుకున్నవాడే కానీ ఉద్యోగం ఏమీ చేయడం లేదు. బిజినెస్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడట అన్నాడు శంకర్రావు. వ్యాపారస్తుల సంబంధమా అంది ప్రభావతి నీరసంగా భర్త వంక చూస్తూ. వ్యాపారస్తులైతే మాత్రం ఏముంది, పిల్లవాడు అందగాడు, బుద్ధిమంతుడు, అన్నిటికీ మించి మన శారదని పైసా కట్నం లేకుండా చేసుకుంటామని కోరొచ్చారు తెలుసా అన్నాడు శంకర్రావు. నిజమేనా అండి? ఈ కాలంలో కూడా అలాంటి వారున్నారా అంది ప్రభావతి ఆశ్చర్యంగా. తల్లిదండ్రుల సంభాషణ వింటున్న శారద, ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏం వచ్చింది నానా? డిగ్రీ అయ్యాక కొన్నాళ్ళు ఏదైనా జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నా తర్వాత పుట్టిన తమ్ముణ్ణి చెల్లిని బాగా చదివించాలని ఎన్నో అనుకున్నాను. అదేం లేకుండా ఇప్పుడు నాకు పెళ్లి చేస్తామంటున్నారు మీరు అంది నిష్ఠూరంగా. ఇప్పుడు నీ కాళ్ళ మీద కాక ఎవరి కాళ్ళ మీద నించున్నావే? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే ఏదో సంబంధం కుదిర్చేసి నీకు పెళ్లి చేసేసినట్లు మాట్లాడుతున్నావే అంటూ నవ్వేసింది ప్రభావతి. మామూలుగా అయితే నేను కూడా చెప్పనమ్మా, కానీ ఆ కోటిరత్నం గారికి మనకి ఏదో బంధుత్వం కూడా ఉంది. మొన్న ఏదో పెళ్లిలో నిన్ను వాళ్ళు చూశారట. మన గురించి వాకప్ చేసి బంధుత్వాలు తిరగేస్తూ ఈరోజు మధ్యవర్తితో కబురు పెట్టారు. వాళ్ళకి కట్టకానుకల ఆశ లేదని, పిల్లనిచ్చి చేస్తే చాలని అన్నారట అన్నాడు శంకర్రావు. ఏమిటి, కోటిరత్నం గారా మన అమ్మాయిని అడిగేది? అంత గొప్పవారు మన శారదని అడిగారా
అంటూ కూతురు వైపు తిరిగి, ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఆ కోటిరత్నం గారి దృష్టిలో పడ్డావు నువ్వు అంది ప్రభావతి మురిపంగా కూతుర్ని తల నిమురుతూ. వాళ్ళెంత గొప్పవాళ్ళైనా నాన్న, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అంది శారద. ఏమిటే నీ వితండవాదం? ఆ కోటిరత్నం గారు అంతటి ఐశ్వర్యవంతులు మనలాంటి సామాన్యుల ఇంటికి సంబంధాన్ని కోరి వచ్చారంటే మాటలా? ఇది కాదంటే కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్నట్లే అంది ప్రభావతి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. అబ్బా, ఏంటమ్మా నువ్వు, నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నీకేం పట్టదా? ఐశ్వర్యం ఒకటేనా మనిషికి కావాల్సింది, ఇంకేం అవసరం లేదా? అయినా కానీ నాకు ఈ వ్యాపారస్తుల సంబంధాలేవీ వద్దు. చిన్నదో పెద్దదో స్థిరమైన ఉద్యోగం ఉన్నవాడిని చూడండి, మాట్లాడకుండా చేసుకుంటాను. ఆ పైన నేను కూడా చదువుకున్నాను కనుక ఏదైనా ఉద్యోగం చేస్తాను. దానివలన మా ఫ్యూచర్కి ఏ డోకానూ ఉండదు అంది శారద స్పష్టంగా. కూతురు మాటలు విని కంగారుగా చూస్తూ, అయ్యో ఏం మాటలే అవి? సిరిరా మోకాలు వడ్డడం అంటే ఇదే కదా? ఈ మాట మన బంధువర్గంలోని వారు ఎవరైనా వింటే ఇంకేమైనా ఉందా? ఈ పిల్లకి ఎంత గర్వం అనుకోరు? ఆ తర్వాత దీన్ని చేసుకునేందుకు ఎవరైనా ముందుకొస్తారా? అంతటి వారిని కాదంది, దీనికి ఎంత పొగరు అనుకోరు? ఏమిటండి మీరేమీ మాట్లాడరు అంది ప్రభావతి ఆరాటంగా చూస్తూ. భార్య అలా అనేసరికి శంకర్రావుకి మాట్లాడక తప్పలేదు. అమ్మా శారద, కాస్త ఆలోచించమ్మా. ఇంత మంచి సంబంధం మనం వెతికినా దొరకదు. వాళ్ళంతటి వాళ్ళు కోరి వచ్చారు. పైగా మనల్ని కట్నకానుకలేమీ అడగడం లేదు. వాళ్ళు చదువుకున్న పిల్ల కోసం వెతుకుతూ ఉండగా యాదృచ్ఛికంగా నిన్ను చూశారట. వాళ్ళకి నీ చదువు, అందం బాగా నచ్చింది. ఆ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, ఇదిగో ఫోటో చూడు అంటూ శంకర్రావు తన చేతిలోంచి పిల్లాడి ఫోటో తీసి ఇచ్చాడు కూతురికి. నిజానికి కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం శంకర్రావుకి కూడా ఇష్టం లేదు. కానీ ఆడపిల్లల తండ్రిగా అతడికి నచ్చ చెప్పక తప్పలేదు. అంతేకాదు, శారద తర్వాత ఆ అమ్మాయి కూడా పెళ్లికి సిద్ధంగా ఉంది. ఆ పైన శారద వివేకం మీద అతడికి ఎంతో నమ్మకం కూడా ఉంది. ఫోటో తీసుకొని చూసింది శారద. చూపులకి బాగానే ఉన్నాడు అబ్బాయి అని అనుకుంది. కానీ ఎలాగైనా కొంతకాలం ఉద్యోగం చేసి తండ్రికి ఆసరా కావాలనేది ఆమె ఉద్దేశం. ఏమ్మా, అబ్బాయి నచ్చాడా అని అడిగాడు ఆరాటంగా శంకర్రావు. బాగానే ఉన్నాడు నాన్న, కానీ అంటూ ఇంకేదో చెప్పబోతున్న శారదని వారించాడు శంకర్రావు. చూడమ్మా, నువ్వు నా కోసం ఆలోచించి నీ భవిష్యత్తుని పాడు చేసుకోకమ్మా అంటూ శారదకి ఎంతో నచ్చచెప్పాడు. తండ్రి అలా నచ్చజెప్పడంతో ఇంటికి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న శారద ఇంకేమీ తర్కించకుండా పెళ్లికి అంగీకరించింది. శారద పెళ్లికి అంగీకరించడంతో కోటిరత్నానికి కబురు పెట్టాడు శంకర్రావు. పెళ్లి చూపులకు రమ్మని వాళ్ళు వచ్చి శారదని చూడడం, తాంబూలాలు మార్చుకొని పెళ్లికి ముహూర్తాలు పెట్టడం వెంటనే జరిగిపోయాయి. ఉన్నంతలో శ్రీపతితో శారద పెళ్లి వైభవంగానే జరిపించాడు శంకర్రావు. తమకి కలిగినంతలో అల్లుడికి అన్ని లాంఛనాలు జరిపించారు శంకర్రావు దంపతులు. అలాగే ఆడబడుచులిద్దరినీ సంతృప్తిపరిచారు. కట్న కానుకలు వద్దన్నందుకు తమ ఆడపిల్లలకు ఏమీ పెట్టరేమోనన్న కాంతమ్మ లోపలే మదనపడింది. అయితే పెళ్లిలో వాళ్ళు చేసిన మర్యాదలు చూశాక ఎంతో సంతోషపడిపోయింది. భర్త కోటిరత్నంతో పాటు కాంతమ్మ కూడా ఆ పెట్టుపోతల కంటే శారద మాట, తీరు, మననా చూసి చాలా ముచ్చటపడింది. మంచి కోడలు దొరికింది అని మురిసిపోయారు. వారి పెద్దమ్మాయి జయంతికి కూడా శారద ఎంతో నచ్చింది. ఆమె భర్త రమేష్ శారదను చూసి, నాకు చెల్లెళ్ళు లేని కొరత నీ వల్ల తీరిపోయిందమ్మా అన్నాడు ఆత్మీయంగా. అయితే శ్రీపతి చిన్న చెల్లెలు శశికళకి మాత్రం శారద ఎంత మాత్రం నచ్చలేదు. శారద అందచందాలు, గుణగణాలు, వినయ సంపత్తి చూసి అందరూ ఆమెను మెచ్చుకుంటూ ఉంటే ఏదో తెలియని అసూయకు లోనైంది ఆమె. వారందరితో పాటు ఏ వేడుకలోనూ సరదాగా పాలుపంచుకోలేకపోయింది. ఏదో మొక్కుబడిగా గడిపింది వారందరితోనూ. జయంతి అన్నగారి పెళ్లి వేడుకలన్నీ ముగిశాక భర్తతో పాటు బెంగళూరు వెళ్ళిపోయింది. ఆమె ఉన్న 4 రోజులు శారద వెంటనే తిరుగుతూ కబుర్లు చెప్పడం చూసిన శశికళ లోపలే రగిలిపోయింది. నిన్న కాక మొన్న వచ్చిన శారదతో అక్కకి మాటలేంటి, ఏం కబుర్లుంటాయి అనుకుంది అక్కసుగా. చెల్లెలి మనోభావాలేమీ తెలియని జయంతి శారదతో ఎన్నాళ్లుగానో పరిచయం ఉన్న దానిలాగా ఏ అరమరికలు లేకుండా కలిసిపోయింది. జయంతి ఊరు వెళ్ళిపోయాక శారదకి చాలా వెలితిగా అనిపించింది. ఇంట్లో చిన్నాడబడుచు శశికళ ఉన్నా మాట్లాడే తోడు కరువైనట్లు అనిపించింది ఆమెకి. తను ఎంత కల్పించుకొని మాట్లాడాలని ప్రయత్నించినా తుంచినట్లుగా మాట్లాడి సంభాషణలు ముగించే శశికళను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు శారదకి. శ్రీపతి పెళ్లి కాకముందు ఇంచుమించు ఆ ఇంటికి మొగటం లేని మహారాణిలాగా వ్యవహరించేది శశికళ. జయంతి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి శ్రీపతి పెళ్ళయ్యే వరకు ఆ ఇంట శశికళదే ఇష్టారాజ్యంగా ఉండేది. ఇప్పుడు అన్నగారికి పెళ్ళయ్యాక శారద ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టాక ఆ ఇంట తన ప్రాబల్యం తగ్గినట్లుగా భావించసాగింది. అందుకే శారదతో ఇష్టంగా మాట్లాడలేకపోతుంది.
ఫలితంగా శారద చేసే ప్రతి పనిలోనూ ఆమె ఆడే ప్రతి మాటని అడుగడుగునా తప్పులు పట్టే పని చేయసాగింది. టీవీ సీరియల్స్ బాగా చూసి శశికళ గయ్యాళితనాన్ని అంతా వంట పట్టించుకొని అలా ప్రవర్తించసాగింది. ఆమె వైఖరి గమనించిన శారద తనతో లాభం లేదని ఆడబడుచుని తప్పించుకుని తిరగడం మొదలుపెట్టింది. శారద అలా చేయటాన్ని తన మీద తిరుగుబాటుతనంగా భావించి శశికళ మరింత రెచ్చిపోయింది. మెల్లిగా శారద మీద తల్లికి చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. చూడమ్మా, వదిన ఎంత మిడిసిపడుతోందో, నేను తనతో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా నాతో మాట్లాడడం లేదు, ఏం చేయను అంది శశికళ బాధను నటిస్తూ. కూతురు అలా దీనంగా మాట్లాడడంతో కాంతమ్మకి కొంచెం బాధగానే అనిపించింది. అయినా వెంటనే శారదని తప్పు పట్టలేకపోయింది. అదేమిటే శశి, వదిన అందరితోనూ బాగానే మాట్లాడుతోంది కదా, అక్క తను ఎంతో బాగా ఉండేవారు, అలాంటి నీతో ఎందుకు మాట్లాడదు అంది కాంతమ్మ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ. ఏమో నాకేం తెలుసు, అదంతా ఆవిడికే తెలియాలి, లేక తన అందానికి చదువుకి నేను సరిపోనని అనుకుంటుందేమో, ఎందుకంటే తను డిగ్రీ చదివింది, నేను ఇంటర్తోనే ఆపేశాను కదా అంది శశికళ అక్కసుగా. చాలే ఊరుకో, ఎవరైనా వింటే నవ్విపోతారు, చదువుకి మాట్లాడడానికి లంకేమిటి, సరే నేను కనుక్కుంటాను ఎందుకు అలా చేస్తోందో అంది కాంతమ్మ సముదాయిస్తున్నట్లుగా. ఏమీ అవసరం లేదు, ప్రేమ అనేది కడుపులోంచి రావాలి కానీ ఇలా రికమెండేషన్ల వల్ల పుట్టదు, అసలు ఇదంతా ఎందుకు కానీ తను ఎలా చేస్తుందో నువ్వే గమనించి చూడు అంటూ శశికళ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన వంక విచిత్రంగా చూస్తూ ఏమిటో దీన్నంతా అదో తీరు అనుకుంది కాంతమ్మ. కూతురు మాటల్ని చిన్నతనపు చేష్టలుగా భావించిందే తప్ప అంతకంటే ప్రాధాన్యత ఇవ్వలేదామె. కానీ శశికళ ఆమె మనసులో వేసిన నిప్పురవ్వ మెల్లగా రాజుకోవడం మొదలుపెట్టింది. ఏదో విధంగా తల్లి దృష్టిలో వదినగారి స్థానాన్ని తగ్గించాలని శశికళ ఓ పథకం ప్రకారం లేని సమస్యల్ని సృష్టించి ప్రతిదానికి యాగి చేయడం మొదలుపెట్టింది. తల్లిదండ్రుల ముందు, అన్నగారి ముందు శారద మీద ఎంతో ప్రేమ కురిపిస్తూ మాట్లాడేది శశికళ. వారు కనుమరుగై కాగానే శారదని ఓ బద్ధశత్రువులా చూస్తూ సూటిపోటి మాటలతో ఆమెను నొప్పించసాగింది. ఏ పని చేసినా అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు అంటూ వదినగారి మీద అజమాయిషీ చేస్తూ మాట్లాడసాగింది. ఆడపడుచు ద్వంద్వ వైఖరికి కారణం ఏమిటో శారదకు బోధపడకపోయినా ఆమె మాటలు సోలాల్లాగా మనసుకి గుచ్చుకోసాగాయి. ఈ అమ్మాయి ఎందుకు నాతో మాట్లాడుతోంది అని లోపలే మదనపడసాగింది. లేనింటి నుండి వచ్చిన వారికి లేకు బుద్ధులు కాక మంచి బుద్ధులు ఎలా వస్తాయి అంటూ శారద పుట్టింటిని దెప్పిపొడిచేది. కానీ కట్నం లేకుండా మా ఆయన చీప్గా కొట్టేశావు కదా అని హాస్యం పేరుతో శారద మనసుని గాయపరచసాగింది. తన పుట్టింటి వారు అత్తింటి వారంత ఐశ్వర్యవంతులు కాకపోయినా ఏనాడు దేనికి తడుముకోకుండా తల్లి తండ్రి తాము ఉన్నంతలో సంతోషంగానే గడిపేవారం కదా అనుకుంది. అనుకోవడమే కాదు, రోజు రోజుకి హద్దుమీరుతున్న ఆమె నోటిని కట్టడి చేసేందుకు శారద ఘాటుగానే జవాబు ఇవ్వడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక వారందరూ తినగా ఏదైనా మిగిలిపోతే తినమని పనివాళ్ళకి ఇచ్చేసేది శారద. అది చూసి శశికళ బాధ్యత లేకుండా శారద సంసారం అంతటినీ పందేరం చేస్తుందని సాధించడం మొదలుపెట్టింది. ఇలా కాదని మిగిలిన అన్నం కూరలు రాత్రికి తిందామని అట్టబెడితే ఇలా చద్ది భోజనాలు తినం, మా ఇంట వంట లేదు, ఎక్కడికి పోతాయి ఈ లేకుబుద్ధులు, మీ ఇంట్లో ఇలాగే తింటారా అని హేళన చేసేది. ఇలా కాదని అన్నం కూరలు బొటాబొటిగా వండించితే అది ఏదో మాదిరిగా రాద్ధాంతం చేసేది శశికళ. చాలీ చాలకుండా వడ్డించి తమ కడుపులు మార్చుతోంది అని అంగలార్చేది. మాటకి ముందు ఆడబొడుచుతానని తన పుట్టింటి వారిని ఇలా ఎత్తిపెట్టి మాట్లాడడంతో శారద మనసులో అసహనం చోటు చేసుకుంది. మొదట్లో శశికళను పోనీలే చిన్నపిల్ల అని పట్టించుకోకుండా ఊరుకున్న శారద రాను రాను ఆమె ప్రవర్తన శృతిమించడంతో మిన్నకుండా ఉండలేకపోయింది. అలా అని విషయాన్ని అత్తమామలకు భర్తకు కంప్లైంట్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే వారి ఎదుట చాలా మర్యాదగా ప్రవర్తిస్తోంది శశికళ. అందువలన తాను ఆమె గురించి ఏదైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు అనుకుంది. అంతేకాకుండా ఇది పూర్తిగా తనకి సంబంధించిన విషయం కనుక తానే పరిష్కారాన్ని వెతుక్కోవాలనుకుంది. అందుకే ఎప్పటికప్పుడు శశికళ మాటలకు తగినట్లుగా జవాబులు ఇవ్వసాగింది. అది ఆసరాగా ఎంచిన శశికళ, చూసావా అమ్మ, నేను తనతో ఎంత మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నా చదువుకున్నాననే గర్వంతో ఎలా లెక్క లేకుండా మాట్లాడుతుందో, మనందరినీ ఎలా తోలనాడుతోందో చూడు అంటూ అందరినీ కలుపుకొని తల్లిని ఉసికొల్పసాగింది. ఇంటికి పోయే వారి మంచి చెడ్డలు చూస్తూ నిరంతరం బిజీగా ఉండే కాంతమ్మ తమ వెనుక కూతురు ఆడుతున్న నాటకం గమనించలేకపోయింది. శశికళ చెప్పేదంతా నిజమే అనుకుంది. ఎందుకంటే 1-2 సార్లు శశికళతో శారద తీవ్రంగా మాట్లాడడం ఆమె కూడా చూసింది. కూతుర్ని ఎదిరించి మాట్లాడడం అంటే అది తనని ఎదిరించి మాట్లాడటమే కదా అనుకుంది ఆమె. తన మాటలు విని తల్లి ఆలోచనలో పడ్డం గమనించి మెల్లమెల్లగా శారద మీద లేనిపోనివి కల్పించి చెప్పడం మొదలుపెట్టింది శశికళ.
చివరికి శారద నుంచున్నా కూర్చున్నా తప్పుపట్టే స్థితికి కాంతమ్మను తెచ్చేసిందామె. అయితే ఇంట్లో జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం గురించి కోటిరత్నానికి కానీ శ్రీపతికి కానీ ఏమీ తెలియదు. ఎవరూ వారి దృష్టికి తెచ్చే ప్రయత్నమూ చేయలేదు. మరి కాంతమ్మ మనసులో చోటు చేసుకున్న ఈ భావనకి సమాధానంగా ఆ కుటుంబంలో ఏం చోటు చేసుకున్నాయి, ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది తర్వాయి భాగంలో చూద్దాం. ఉంటానండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.